హలో, ఇతని పేరు లియో, తన గర్ల్ ఫ్రెండ్ పేరు లీసా. ఇది ఒక చైనా బేస్డ్ లవ్ స్టోరీ అన్నమాట. సో కథలోకి వెళ్తే లియో అండ్ లీసా ఇద్దరు అనాథలు, కష్టపడి చదివి సాఫ్ట్వేర్ జాబ్ సంపాదిస్తారు. అయితే ఆఫీస్లో పరిచయం, ఫ్రెండ్షిప్, లవ్, పెళ్లి చేసుకుందాం అనుకుంటారు. సో ఎవ్రీడే ఈవినింగ్ కలిసి డిన్నర్ చేశాక ఎవరింటికి వాళ్ళు వెళ్ళిపోతారు. ఒకరోజు అలాగే కలుసుకున్నారు, కానీ ఇద్దరిలో ఒకళ్ళు ఇంటికి వెళ్ళలేదు. యాక్సిడెంట్లో లీసా చనిపోతుంది పాపం. లియో మళ్ళీ అనాథ అయ్యాడు. కొన్ని డేస్ తర్వాత, నిన్ను బాధపడకని చెప్పలేనురా. ఆ బాధ ఎలా ఉంటుందో నాకు తెలుసు. నీ బాధ తగ్గాలంటే ట్రావెల్ చేయరా. ఓకే, లియోకి తన ఫ్రెండ్ ఇచ్చిన సలహా నచ్చి, సలహా ఇచ్చిన ఫ్రెండ్ బైకే తీసుకొని ఒక బ్యాక్ ప్యాక్ తీసుకొని అలా ట్రావెలింగ్కి బయలుదేరాడు. చాలా ప్లేసెస్ తిరిగాడు. ట్రావెలింగ్లో కొంచెం కొంచెం లీసాని మర్చిపోతూ, మళ్ళీ గుర్తు చేసుకుని, మళ్ళీ ఏడుస్తూ అలా ప్రయాణం కొనసాగిస్తూ ఉన్నాడు. అలా ఏడుస్తూ ర్యాష్ డ్రైవింగ్ చేయడంతో లియోకి కూడా యాక్సిడెంట్ అయింది. ప్లెజెంట్ మార్నింగ్ కదా. సరే మన లియో ఏమయ్యాడు చూద్దామా. చూస్తుంటే లియోని ఎవరో కాపాడినట్టున్నారు. ట్రీట్మెంట్ కూడా చేశారు. బాబు, ఇప్పుడు నీకు ఎలా ఉంది? పర్వాలేదండి, ఇప్పుడు బాగానే ఉన్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు చాలా థ్యాంక్స్, నన్ను కాపాడినందుకు. థ్యాంక్స్ నాకు కాదు బాబు, మా మనవరాలకే చెప్పాలి. ఆ అమ్మాయి నిన్ను కాపాడింది. నిన్న నైటు నేను తను ఇంటికి వస్తున్నప్పుడు నిన్నేదో గుద్దేసి వెళ్ళిపోవడం చూసాం. దియానే నీకు ట్రీట్మెంట్ చేసింది. తను డాక్టరా? డాక్టర్ అవ్వాల్సిందే, కానీ వాళ్ళ పేరెంట్స్ చనిపోయాక నన్ను చూసుకోవడానికి చదువు మధ్యలో మానేసి వచ్చేసింది. కాలం గడుస్తూ ఉంది. లియోకి హెల్త్ సెట్ అయింది. లియో అండ్ డీనా బాగా క్లోజ్ అయ్యారు. మన హీరోకి సెకండ్ హీరోయిన్ చాలా బాగా నచ్చేసింది. కొన్ని రోజులు వాళ్ళ ఇంట్లోనే ఉంటాను అని రిక్వెస్ట్ చేస్తే పెద్దవాడు కూడా సరే ఉండు అని చెప్పింది. సాఫ్ట్వేర్ జాబ్స్ స్లేవరీలా అనిపిస్తూ ఉంటాను నాకు. నువ్వేమంటావు? మరెందుకు చేస్తున్నావు? మానేచ్చు కదా. మీకు కూడా తెలుసు బయట ఎవ్వరని డబ్బులు ఇవ్వడమే. దానికైనా బిజినెస్ బెటర్ అని చాలా మంది అంటారు. చేసి చూడండి, తెలుస్తుంది ఎంత కష్టం. చేసి జాబ్ని లవ్ చేయాలి. సార్, రిపేర్ బిల్ మొత్తం 30,000 అయింది. ఎన్నిసార్లు చేస్తారు సార్? అది అవ్వట్లేదు, డబ్బులు పట్టురండి. చాలా థ్యాంక్స్ అండి. పర్వాలేదులే బాబు, టైంకి వచ్చి హెల్ప్ చేశారు. నేను మీ డబ్బులు తిరిగి ఇచ్చేస్తాను. మీ దగ్గర ఉన్నప్పుడు ఇవ్వు. నేనెప్పుడు మోన్ ఫెస్టివల్కి రాలేదు, మాకు అంత ఇంట్రెస్ట్ పోయకు. దేవుని నమ్మకపోయినా పర్లేదు, కానీ మన వాళ్ళ గురించి తెలుసుకోవు కదా. ఓకే, మీకు తెలిసింది చెప్పండి, తెలుసుకుంటాను. ఒకప్పుడు ఆకాశంలో
10 సూర్యుడు ఉండేవాళ్ళు. అందువల్ల ఎండ విపరీతంగా ఉండేది. అయితే హోయి తన బాణంతో 9 మంది సూర్యుడిని చంపేశాడు. అప్పుడు ఏంజెల్ తనకి ఒక ఎలెక్సర్ ఇస్తుంది. అది చావును దూరం చేస్తుంది. హోయి వైఫ్ పేరు చాంగి. ఇద్దరు హ్యాపీగా ఉండేవారు. ఒకరోజు హోయి లేని టైం చూసి ఒక దొంగ ఎలెక్సర్ని దొంగలించడానికి ట్రై చేస్తాడు. అప్పుడు చాంగి ఎలెక్సర్ని తాగేస్తాడు. తనకు కూడా తెలీదు ఏం జరుగుతుందో తాగాక. తను ఇంకా తన ర్యాబిట్ ఇద్దరు గాల్లోకి ఎగురుతూ అలా చంద్రుడి మీదకి వెళ్ళిపోతారు. అప్పటి నుండి హోయి భూమి పై నుండి, చాంగి మూన్ పై నుండి ఒకరినొకరు చూసుకుంటూ ఉండేవాడు. అతను తన భార్య కోసం ఇష్టమని కేక్స్ చేసేవాడు. అందుకే ఈ రోజున అందరూ మూన్ కేక్స్ చేసుకుంటారు. అది స్టోరీ. ఏమైంది ఎంతమంది వచ్చారింటికి? అది మేము 10 లక్షలు అప్పు తీసుకొని వెళ్ళకపోయాం, అందుకే వచ్చావు. డబ్బు తీసుకోండి. మళ్ళీ తిరిగి ఇచ్చేస్తాం బాబు. మార్నింగ్ నిద్రలేచిన లియోకి ఇంట్లో ఎవరు కనబడకపోయేసరికి అటు ఇటు వెతుక్కుంటూ ఉంటాడు. ఎంత వెతికినా ఎవరు కనబడకపోయేసరికి సరే ఊర్లోకి వెళ్ళి అడుగుదామని చెప్పి ఒక షాప్ అతని దగ్గరికి వెళ్ళి అడుగుతాడు. ఇవాళ పొద్దున్నే ఆ అమ్మాయి ఒక ముసలావిడ సిటీ వైపు వెళ్ళడం చూశాను బాబు. ఏమైంది బాబు, మీ దగ్గర ఏమైనా డబ్బులు తీసుకున్నారా? కొత్త వాళ్ళకి మన విషయాలు ఎప్పుడు చెప్పకూడదు. నాకు అర్థమైంది నేను మోసపోయినది, కానీ వాళ్ళు అలా చెయ్యరు అని అనుకుంటే ఇంకా మోసపోయినట్లు. అయినా ఇది కూడా ఒక రకంగా మంచిదే. ఒక బాధ పోగొట్టేది ఇంకో బాధ మాత్రమే, సంతోషం కాదు. నా లైఫ్ మళ్ళీ స్టార్ట్ చేయాలి. అయినా మోసపోకూడదంటే జాగ్రత్తగా ఉండాలి. జాగ్రత్తగా ఉంటే ఎవరితోనూ ఏ సంబంధం ఉండదు. ఇది ఒక సన్నని గీత, దాని మీద నిలబడడం అనేది చాలా కష్టం. సారీ లియో, నువ్వు మంచివాడిది, అందుకే ఇలా చేయగలిగాము. నమ్మించకపోతే మోసం చేయలేము. మంచితనం లేకపోతే నమ్మకం రాదు. నమ్మించడానికి టైం కావాలి. టేక్ కేర్ లియో.孤单让人无助